ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని చట్టసభల్లో కల్పిస్తామనే కాకుండా విద్యలో ఉద్యోగాల్లో కాంట్రాక్ట్లో అన్నింటిలో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీలకు వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే దీన్ని విస్మరించి పట్టించుకోవడం మానేసి దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన చేసి మొదలు తెలిసి మోసం చేసింది తెలిసే చేసిన మోసం ఇది తెలియక చేస్తే తెలియదు అనుకోవచ్చు. చేసిన మోసం కాబట్టి ఇది మా బీసీలందరికీ కూడా అవమానంగా ఫీల్ అవుతూ బాధతో మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా పోవడం జరిగింది. వాళ్ళకు తెలిసే అసెంబ్లీలో బిల్లు పెట్టారు, రాష్ట్రపతి గారికి బిల్లు పంపారు, ఇవన్నీ తెలుసు ప్రజలకు కూడా. ఆ బిల్లు రాలేదని తెలిసి దానికి ఇంకా మూగానే లేదు, ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారు పంపారు. అది అక్కడనే ఉండగానే ఈ 2 అక్కడ ఉండగానే జంతర్ మంతర్లో ఢిల్లీలో ఇండియా కూటమితో ఉన్నటువంటి దాదాపు 240 మంది దాకా ఉన్నటువంటి ఇండియా కూటమి మొత్తం తీసుకొచ్చి జంతర్ మంతర్లో పెట్టి అన్ని పార్టీలతోని కాంగ్రెస్ పార్టీ ఇక్కడేదో జరిగిపోయినట్టు 42% రిజర్వేషన్ అమలు అవుతున్నట్టు అంతా చేసినట్టు దాన్ని మార్కెటింగ్ చేసుకొని మమ్మల్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీని మా ఎంపీలు రాలేదు ఏం చేస్తున్నారని సీఎం గారు మమ్మల్ని నిందించి తిట్టి అనేక దూషణలు చేసి మేమంతా చేసేసాం, మీ సపోర్ట్ లేదు, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి మమ్మల్ని బదనాం చేశారు మీరు. కానీ చివరికి అక్కడే తేల్చిన అంశం ఏంటంటే ఇది ఇప్పట్లో అయ్యే విషయం కాదు. బీసీలకు రిజర్వేషన్ మళ్ళీ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయి తప్ప అప్పటిదాకా కావు అని తేల్చేసి బుట్ట కిందేసి అక్కడ మొత్తం ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అక్కడ వదిలేసి హైదరాబాద్ చేరి తర్వాత మళ్ళీ వెంటనే ఒక జీవో ద్వారా తీసి ఎన్నికల్లో పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ జీవో కూడా కోర్టులో కొట్టేసి తెలుసు, కోర్టులో కొట్టేస్తారని తెలుసు, ఇక్కడ నిలబడదు అక్కడ నిలబడదు ఎక్కడ నిలబడదు తెలిసి బీసీలను మరొక్కసారి మోసం చేసి మొన్నటి ఎలక్షన్ పోయారు. మొన్నటి ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పోయి ఏం చెప్పారు, పార్టీ గుర్తులేని ఎలక్షన్ పోయి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, 42% పైగా పార్టీల నుంచి ఇస్తున్నామని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళారు. సరే బీసీలను ఏ విధంగా మోసం చేయాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ మోసం చేయడం, అధికారులకు వచ్చి కూర్చొని ఇబ్బంది పెట్టడం తప్ప మీ చేతిలో ఉన్న మీ దగ్గర ఉన్న అవకాశాలు బీసీలకు ఇచ్చే మాత్రం ఏం చేయలేదు, చేయరు కూడా. అది కూడా మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా పార్టీ ప్రజాప్రతినిధులు మొత్తం మొత్తుకుంటే తప్ప ఈ 2 ఏళ్లలో కేవలం 2 మంత్రి పదవులు అదనంగా వచ్చినాయి. ఒకటేమో శ్రీధర్ గారికి, 2 జూబ్లీస్ ఎన్నికల కోసం మా రేషన్ బాగా చెప్తాడు, రామన్న బాగా చెప్తారు, ఆపద ముక్కుల కోసం కనుక అజరుద్దీన్ గారిని అప్పటికప్పుడు మంత్రి పదవి చేసినట్టు ఎట్లాగో అట్లాగా ఒక మా ముస్లిం సోదరులకు కూడా ఒక మంత్రి పదవి వచ్చింది. ఇది కూడా మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాట ఫలితమే వాళ్ళిద్దరికి వచ్చి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% మంత్రి పదవులు ఇవ్వాలి కదా, కార్పొరేషన్లు ఇవ్వాలి కదా, ఉద్యోగాలు ఇవ్వాలి కదా, విద్యలో ఇవ్వాలి కదా, ఏం చేయరు. కనీసం కాంట్రాక్టులన్నా ఇస్తారంటే ఇవ్వలేదు. ఏది చేయకుండా మరొకసారి ఏడాదికి ఒక 20,000 కోట్ల బడ్జెట్లో 1,00,000 కోట్లు ఏడాదిలో 5 సంవత్సరాలు ఖర్చు పెడతాను మేనిఫెస్టోలో దీంట్లో చెప్పినటువంటి మేనిఫెస్టోలో కూడా ఇది ఏం చేయలేదు. మొన్న ఇవన్నీ చూసి తట్టుకోలేక సహించలేక ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే తెలంగాణ కోసం ఎట్లయితే రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు అప్పుడు ఎట్లయితే బలిదానాలు జరిగాయో ఇప్పుడు మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుంది, ఇప్పుడు కూడా బలి తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను బలి తీసుకోవడం మొదలుపెట్టింది. బీసీలు చనిపోవడాలు మొదలయ్యారు, వాళ్ళు మా బాధలు తట్టుకోలేక ఇది అన్యాయం అని చెప్పేసి ఘోషతో చనిపోయినటువంటి సాయి ఈశ్వరాచారి ఆయన చనిపోతూ చెప్పాడు, చిన్న పిల్లలు వాళ్ళని
వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చూడడం జరిగింది. ఇట్లా ఇంకా రైతులు చనిపోతున్నారు, ఆటో కార్మికులు చనిపోతున్నారు. ఈ పరంపర ఆగడమే లేదు. మీరు మొత్తానికి బీసీలకు మాత్రం పెద్ద మోసమే చేశారు. సరే, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మా బీసీ సోదరులు ముమ్మాడికి అంగబలం అర్ధబలం అన్ని పోలీస్ ఫోర్స్తో సహా పెట్టినప్పటికీ కూడా మాకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా దాదాపు 1400 నుంచి 1500 సీట్లు రావడం, మీకు 2200 వచ్చినా 400 వచ్చినా మాకు ఇంత ఫోర్స్ తట్టుకొని నిలబడడం మా ప్రజాప్రతినిధులు సర్పంచ్ గెలిచిన వాళ్ళందరికీ నిజంగా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను పోరాడినందుకు వాళ్ళందరూ కూడా మా పార్టీ సైనికులకు. ఎందుకంటే మీరు పెట్టిన ఇబ్బందులు ఫోర్స్ మామూలుగా అయినా రేపు సెకండ్ ఫేజ్ 14-17 కూడా మంచి రిజల్టే మాకు వస్తుంది. ఖచ్చితంగా కూడా మా పార్టీ తట్టుకొని ఉంది, మా సైనికులంతా ఉన్నారు, పోరాడతారు. ఇది ఇట్లా పెట్టగా మీరు చేసింది బీసీలకు ఇబ్బంది పెడితే అన్యాయం చేస్తే మీరు చేసిన ఒక కులగణన సర్వే అని పెట్టారు, శాస్త్రీయంగా చేశామన్నారు. అది పూర్తి అశాస్త్రీయం. 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు చేసినప్పుడే 3,65,00,000 మంది పైన ఉంటే ఇప్పుడు మీ సర్వేలో కూడా 3,50,00,000కి తీసుకొచ్చారంటే దాదాపు 10-15 లక్షలు అప్పటి లెక్క, ఇప్పుడు పెరిగిన లెక్క చూస్తే దాదాపు 40 లక్షల లెక్క తెలుసనే లేదు. దాంట్లో 30 లక్షల పైన బీసీలకు తక్కువ చూపించారు. 2 కోట్ల మంది పైన ఉన్నటువంటి బీసీలని 1,60,00,000 మాత్రమే చూపించడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం, పూర్తిగా లెక్కలే తెలియలేదు. దాని మీద డెడికేటెడ్ కమిషన్ పూర్తి చేయలేదు, సరిగా జరగనే లేదు. దాని మీద ఎలక్షన్లో పోయారు. సరే, ఎట్లా పోయినా 42% మీరు రిజర్వేషన్ కల్పిస్తామని కల్పించలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మధ్యప్రదేశ్లో 15% బీసీలకు అవకాశం ఉంటే 34% రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు. చూడండి అక్కడ ఎట్లా సాధ్యమైంది. దాని మోడల్ చూడండి, మీ వాళ్ళు పోయి తెలుసుకోండి. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేంద్ర గౌడ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ నేను చెప్తున్నాను, మధ్యప్రదేశ్లో 34% బీసీలకు రిజర్వేషన్ ఎట్లా సాధ్యమైందో చూడండి. మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని సర్పంచ్ ఎలక్షన్లో పోయి కనీసం నేను ఎగ్జాంపుల్ ఖమ్మంలో 2 మండలాలే చెప్తాను, పూర్తి మొత్తం కూడా చెప్పాను. రఘునాథపాలెం, తిరుమలాయపాలెంలో ఉన్నటువంటి 40 గ్రామ పంచాయతీల్లో ఒక్క రిజర్వేషన్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి 37 గ్రామ పంచాయతీలో ఒక్క రిజర్వేషన్ కూడా లేదు. మీరు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్ ఇచ్చి మీరు కొన్ని చోట్ల 9, 12, 17 ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి దాన్ని 17% దగ్గరే ఆపేయడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం చేశారు బీసీలకు. దాని మీద మేము బీసీలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది. ఇది ఊరుకునే రోజు కాదు. బీసీల బాగా కోపంగా ఆగ్రహంతో ఉన్నటువంటి మా బీసీ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, నిలబడతారు, తట్టుకున్నారు. మీకు ఈ ఎలక్షన్లో మళ్ళీ రేపు సెకండ్ ఫేజ్ కానీ 17వ తారీఖు జరిగే ఎలక్షన్లో కూడా బీసీ సోదరులందరూ కూడా బుద్ధి చెప్తారు మీ పార్టీకి. ఇది జరుగుతుంది. మీరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మా బీసీ సోదరుల గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే మేము చెప్పేది ఏంటంటే, ఇంకా ఇప్పుడు ఇమీడియట్గా నేను మా పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో మీకు ఎన్నిసార్లు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినా ఆర్ కృష్ణయ్య గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మిగతా చిరంజీవి గారు, మొత్తం బీసీ సోదరులు, బీసీ కమిటీలు, బీసీ సంఘాలు, అనేక సంఘాలు రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టినా, ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు ఢిల్లీకి వెళ్ళి పోయి బడేబాయ్ గారిని కలిసి వస్తారు. మీకున్న సంబంధాలతో రాహుల్ గాంధీ గారిని కలుస్తారు అనేక సార్లు. ఉన్నదే చేయాల్సిందే వాళ్ళిద్దరు, రాహుల్ గాంధీ గారు, మోడీ గారు. వాళ్ళు తలుచుకుంటే రాహుల్ గాంధీ గారు మొన్న కూడా ఎయిర్ పొల్యూషన్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడడం జరిగింది. వారు పోయిన సెషన్లో ఎస్ఐఆర్ గురించి ఒక సెషన్ మొత్తం నడిపారు, ఓట్ చోరీ గురించి నడిపారు. వీటన్నిటి మీద నడిపిన వారు కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో రాహుల్ గాంధీ గారు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వారు ఇక్కడ ఇంకా ఈ 42% రిజర్వేషన్ అమలైందని బీహార్లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు నమ్మింది లేదు. అందుకే తగిన బుద్ధి కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ 42% ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు, కానీ అక్కడ మాత్రం అమలైందనే చెప్తున్నా, అమలైంది తెలంగాణలో అని చెప్తున్నారు. చెప్పి మోసపోయారు. మీకు కూడా మోసం. బీసీలు ఊరికే పోరు, ఖచ్చితంగా తెలుసుకుంటారు నిజం ఎవరు చేస్తున్నారు. కేసీఆర్ గారు బీసీలకు 2014 నుంచి అనేక స్కీములు పెట్టి ఇది ఎట్లాగైతలేదు, ఇది
ఇది చట్టసభలోనే మార్పు రావాలి, అప్పటిదాకా మన బీసీలకు అన్యాయం జరగకుండా అనేక స్కీములు పెట్టి ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు వారికి తెలియదా? జీవోలు పెట్టలేదా? ఆర్డినెన్స్ తెలియదా? ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ చేయని ప్రయత్నం అంటే ఏమైనా ఉందా? మీరు చేసింది కూడా చివరికి అదే ప్రయత్నం చేసి చూపించి మేము కాదు కోర్టులో ఫెయిల్ అయినామని చెప్పి బూచి చూపించి తప్పించుకోవడం జరిగింది. దానికి పాపం మురిగే పోదు కాంగ్రెస్ పార్టీ చుట్టుకుంటుంది, అది ఖచ్చితంగా కూడా అంటుకుంటుంది. బీసీ జ్వాలలో కాంగ్రెస్ పార్టీ మసైపోవడం మాత్రం ఖాయం. ఇప్పుడు మేము రాజ్యసభలో మేము ఉన్నటువంటి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బీసీగా, ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని ఎన్నిసార్లు తీసుకొచ్చినా, ఎన్నిసార్లు మీ దృష్టిలో పెట్టినా, మా బీసీ సంఘాలు, మా బీసీ సోదరులు తీసుకొచ్చినా కూడా మీరు ఇచ్చిన హామీ పట్ల చిత్తశుద్ధి లేదు. మీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ 42% రిజర్వేషన్ మనం హామీ ఇచ్చాము తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో మొత్తం చేద్దామని మీరు అనుకుంటున్నారు. మీరు మార్కెటింగ్ కూడా చేస్తున్నారు, ప్రచారం కూడా చేసినటువంటి మీరు లోక్సభలో దాదాపు 100 మంది ఉన్నారు. ఇండియా కూటమి మొత్తం కలిసి 240 మంది ఉన్నటువంటి మీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ బీసీల గురించి 42% రిజర్వేషన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ గొడవలు చేస్తే అన్ని చేస్తారు, ఢిల్లీకి వెళ్ళి స్ట్రైకులు చేస్తారు, జంతర్ మంతర్లో ధర్నా చేస్తారు, కానీ అక్కడ ఉన్న నాయకులను తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి మూవ్ చేస్తే అది పని అయిపోతుంది కదా అని చెప్పేసి దాని మీద మాత్రం శ్రద్ధ లేదు. ఇవన్నీ చేయకుండా ఎలక్షన్లో పోవడం, మోసం చేయడం చేస్తే మేము ఇమీడియట్గా మా పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డగా నేను ప్రైవేట్ మెంబర్ బిల్ బీసీ రిజర్వేషన్ కోసం నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా వచ్చే సెషన్లో ఖచ్చితంగా బిల్లు వస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే లక్ష్యం మా పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడే కాదు, 2014లో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి అసెంబ్లీలోనే 33% రిజర్వేషన్కు బిల్లులు ప్రపోజ్ చేసి బిల్లు మూవ్ చేసి ఇక్కడి నుంచి అసెంబ్లీలో బిల్లు మూవ్ చేసి బిల్లు శాంక్షన్ చేసుకొని కూడా బిల్లు పంపడం జరిగింది ఢిల్లీకి. 33% బీసీలకు, 33% మహిళల రిజర్వేషన్లు కూడా ఇక్కడ చర్చ జరిపి ఇక్కడి నుంచి బిల్ పాస్ చేసుకొని ఢిల్లీ పంపడం జరిగింది. అప్పటి నుంచి కట్టుబడి ఉన్నటువంటి బీసీల కోసం కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇది మరొకసారి మేము ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది, ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మీరు చోటాబాయ్ బడాబాయ్ మీకు దగ్గరే, రాహుల్ గాంధీ గారు మీకు దగ్గరే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇమీడియట్ గా మీరు మూవ్ చేయొచ్చు. ఒక్క రోజులో పెద్ద పని కాదు, ఒక్క రోజులో బిల్లు మీరు చర్చ లేవనెత్తితే బీసీలకు ఎవరు నిజంగా వ్యతిరేకమో తేలిపోతుంది. మీరు వ్యతిరేకమా, బీజేపీ పార్టీ వ్యతిరేకమా, అసలు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఎవరు వ్యతిరేకం అనేది ప్రజల ముందు ఉండాలి. ప్రజల కోసం చేస్తున్నది ఎవరు, కొట్లాడుతున్నది ఎవరో తేలిపోవాల్సిన అవసరం. కాబట్టి ఇది మేము పెట్టిన ఈ బిల్లు మీరు చర్చకు రాగానే ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఎన్ని పార్టీలు సపోర్ట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా క్లియర్గా మేము ఈ బిల్లు పెట్టాం. అది రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారా, మీరు తీసుకొచ్చి పాస్ చేస్తారా? మీ వల్ల కాని పనిని మీరు రాహుల్ గాంధీ గారిని లోక్సభలో చర్చలు తీసుకురావాల్సింది, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఉన్నటువంటి రాజ్యసభలో కూడా చర్చలు తీసుకురావాల్సింది, మీ ఎంపీలు ఉన్న లోక్సభ రాజ్యసభలో చర్చలు తీసుకురావాల్సింది. 42% అమలు మనం హామీ ఇచ్చాము క్లియర్ గా, దాని ద్వారానే మనం ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి దాన్ని మనం పూర్తిగా న్యాయం చేయాలి. చేయకపోతే బాగుండదు అనే చిత్తశుద్ధి కనుక మీకుంటే ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేసినట్టు చెప్పాలి ప్రజలకు. వాటన్నిటి మీద ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం వచ్చింది. నేను దీన్ని బిల్లును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా నెక్స్ట్ 269 అంటే నెక్స్ట్ సెషన్ కి, బడ్జెట్ సెషన్ లోకి బిల్లు ఖచ్చితంగా రావాలి. దానికి మీరందరూ సపోర్ట్ చేస్తారా, లేదంటే ఈ లోపే మీ పార్టీ నుంచి బిల్లులు పెట్టించి చర్చ తీసుకొచ్చి సపోర్ట్ చేసి బిల్లును పాస్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తానికి కానీ లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం 42% అమలు చేస్తారా, లేదంటే 9th షెడ్యూల్లో పెట్టుకొని మీరు రాష్ట్రపతి గారిని కలిసి 9th షెడ్యూల్ అమలు చేయించుకొని కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి అమలు చేస్తారా? అది మీ పార్టీ ఇష్టం. బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు అనుకూలమే, బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం, మేము బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తున్నామని చెప్పినటువంటి మీరు బీసీల పట్ల నిర్లక్ష్యం చేయడం కూడా తగదు. బీసీల కోసం మోసం చేయడం కూడా బీజేపీ పార్టీకి న్యాయం కాదు. మీరు ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కూడా, కాంగ్రెస్ ఎంపీలు 8, బీజేపీ ఎంపీలు 8 మంది కూడా దీని మీద స్పందించాలి.
పార్లమెంట్, లోక్సభలో, రాజ్యసభలో ఇష్యూని లేపాలి. కేవలం ఓట్ చివరియే కాదు, ఎస్ఐఆర్ మీదనే కాదు, ఈ దేశంలో దాదాపు 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సోదరులే కాకుండా 56% పైన 60%, కొన్ని రాష్ట్రాలు 69% ఉన్నటువంటి, 68% ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే తక్షణమే లోక్సభ, రాజ్యసభను స్తంభింపజేసి మనం కేవలం 2 పార్లమెంట్ సభ్యులు ఉంటే కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో అంతకంటే ఎక్కువ గట్టిగా ఇది ఇష్యూ కాదు. కేవలం 2 సభ్యులతో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఇంతమంది ఎంపీలు ఉండి లోక్సభలో దాదాపు, రాజ్యసభలో కలిపి 50% పైన 60-70% ఉంటారు ఎంపీలు. అందరు కలిసి ఇది ఎంతసేపు పని? దీన్ని సాధ్యం చేయకుండా, దీన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ బీసీలను అవగాహన తొక్కి పట్టడం ఎంతవరకు న్యాయమో ఇప్పుడు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లుని ఇమీడియట్ గా మూవ్ చేస్తారా లేదా? రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారా లేదా? రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్లలో బీసీలకు హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చాం కదా, దీన్ని ఎంతవరకు వచ్చింది? ఓన్లీ కులగణన చేసి ఆపారు. ఇది తప్పుడు తడకలని తెలిసినా సరే అక్కడ ఆపినా అది బిల్లు మూవ్ చేయాలనేది చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారికి ఉండాలి. ఇవాళ వస్తున్నారు మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి. ఫుట్బాల్ మా బీసీలతో ఆడకండి. రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు, బీసీ సోదరులు అంతా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఈ చనిపోయే వాళ్ళను ఆపండి, వీళ్ళని కాపాడండి, బీసీలకు న్యాయం చేయండి. నేను మొదటిసారిగా బీసీల కోసం పెట్టినటువంటి బిల్లును మీరందరూ సమర్థించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మీ తెలంగాణ రాష్ట్రంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. క్లియర్. థ్యాంక్ యూ. మా పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం.